కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మారే సమయంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సంక్రాంతి ముందొచ్చే ఈ ఏకాదశి రోజు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల వెంకన్న సన్నిధిలో ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా ఒకే ఫలితం లభిస్తుందని చెప్తున్న ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. క్షేత్రం వైకుంఠ ఏకాదశికి సిద్ధమైంది. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, ఎందుకు వైష్ణవాలయాల్లో ఏకాదశికి అంత ప్రాధాన్యత ఇస్తారు, తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు ప్రవేశించే ద్వారం వైకుంఠ ద్వారమా లేదంటే ఏ ద్వారం అని పిలుస్తారు? మనతో మాట్లాడడానికి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాలు వైష్ణవ సాంప్రదాయంలో ఇతర పురాణోక్తంగా కూడా చాలా విశేషమైనది. దానికి ముందుగా ఈ వైకుంఠ ద్వారాలకి ప్రత్యేకమైన ఆరాధన గావించి అనంతరం ఈ పుష్పమాలికల గుండా వైకుంఠ ద్వార ప్రవేశం జరుగుతుంది. ఆ సమయం నుంచి ఉదయం తిరుప్పావై పాసురాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి. జనవరి నెల 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని భక్తుల సందర్శనార్థం ప్రదక్షిణార్థంగా తెరిచి ఉంచబడే ఏర్పాట్లు చేయబడి ఉన్నది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయాన్నే ప్రాతకాల ఆరాధనలో భాగంగా ధనుర్మాసం కైంకర్యాలతో ప్రారంభమవుతాయి శ్రీవారి ఆలయంలో. తర్వాత ప్రత్యేకంగా స్వర్ణ రథోత్సవాన్ని కూడా 4 తిరువీధుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారి దర్శనం కాని భక్తులందరికీ కూడా వైభవ మండపంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తుంటారు. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్ర స్నానాన్ని కూడా శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం చక్రతాళ్వారి వారికి ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీవారి ఆలయంలో వేంచేస్తారు. ఆ రోజు ద్వాదశి పురాణ పఠనం కూడా వైభవంగా రంగనాయకుల మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు రోజు 29వ తేదీ, 30వ తేదీ, 31 ద్వాదశి పర్వదినము, జనవరి 1వ తేదీ, 2వ తేదీ వరకు కూడా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు నిర్వహించేవాళ్ళు, ఇప్పుడు 10 రోజులు జరుగుతుంది. మరి ఏ రోజు స్వామివారిని ఈ వైకుంఠ ద్వారం గుండా ప్రవేశిస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తులకు తెలియజేస్తారు. తిరుమల క్షేత్రం అంతా కూడా సాక్షాత్తు వైకుంఠమే కాబట్టి తిరుమలలో ఎప్పుడు దర్శించుకున్నా వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలన్నీ కలుగుతాయి. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినము, ద్వాదశి పర్వదినాలలో ఆ యొక్క విశేషంగా వాళ్ళు ఉపవాసాలుండి జాగరణ చేసి ప్రత్యేకంగా ఈ యొక్క వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న వారికి విశేష ఫలితాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి నివేదించే నివేదనల దిట్టం విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఏకాదశి రోజున స్వామివారికి విశేషంగా దోశ నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ప్రాతకాలంలో కూడా ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా శ్రీవల్లిపుత్తూరు చిలకని సమర్పించడం, రత్నాల చెరక సదా సమర్పణలో ఉండడం, తర్వాత మన ఉద్యానవన శాఖ వారు చేసిన చిలకని స్వామివారికి సమర్పణలో ఉంటుంది. ఆ రోజు కూడా స్వామివారికి ఉదయం తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి సుప్రభాత సేవ బదులుగా ఈ ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. బిల్వపత్రాలతో చోటి ప్రత్యేకంగా సహస్రనామార్చన నిర్వహించడం, ధనుర్మాస నైవేద్యాల్లో భాగంగా బెల్లం దోశ, సీర, పొంగల్, సుండల్ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది మనం చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో టీటీడీ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణరథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరంలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించబడుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య వైకుంఠంగా వెలసిల్లుతుంది. ఇక్కడ ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే ఫలితం వస్తుందనేసి కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.